లేక ముక్కు మూసేసుకుని నోరు తెరిచింటే వ్యక్తికి పోతుంది. ఇలా ప్రతి చిన్న విషయానికి గూగుల్ మీద ఆధారపడిపోయి ఈ బ్రెయిన్కి పదును పెట్టడం అనేది పోయింది. ఈ GPS అనేది ఒకటి వచ్చింది. ఆ ఇంటికి వెళుతూ ఉంటే చక్కగా రాజమండ్రి ఏరియాలకు వస్తే పలానా ఊరికి ఎట్టు వెళ్ళాలి బాబు అంటే అలాగంటండి ఇదిగోనండి ఇదేనండి ఎంత చక్కగా చెప్తారు, ఎంత ప్రేమ, కారు వరకు వచ్చి మరి ఆ ఇంటికి తీసుకొచ్చి పంపిస్తారు. ఆ ప్రేమ ఆప్యాయత ఆ మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. ఇవాళ అది కూడా చక్కగా GPS వచ్చి రైట్ లెఫ్ట్ అటుపో ఇటుపో అని చెప్పి చెప్తుంటే అలా అలా మన మరపమ్మలాగా మనం తిరిగేస్తున్నాం. అనుభూతి ఉండడలా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రేమను పంచుకుంటున్నప్పుడు మనసుకి హృదయానికి ఒక టచింగ్ ఉంటుంది. మనకి ఎంత చక్కగా ప్రేమగా చెప్పాడు, ఎంత చక్కగా ఇంటికి తీసుకొచ్చాడని మనకు ఆ ప్రేమ మానవ సంబంధాలు తెగిపోతున్నాయి దీనివల్ల. కాబట్టి మనకు కూడా ఒక యాంత్రిక జీవితాన్ని అనుభవిస్తూ జీవితంలో ఉన్నటువంటి సారాన్ని ఆ మధురానుభూతిని ఆస్వాదించలేకపోతున్నాం. అవునా కదా? మీరు పల్లెటూరికి వెళ్ళి సంక్రాంతి పండుగకి వెళ్ళి మన అమ్మమ్మలతో పెద్దమ్మలతో పిన్నమ్మలతో బాబాయిలతో మామయ్యలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆనందం ఇంటర్నెట్ ముందు కూర్చొని దానితో చిట్చాటింగ్ చేస్తున్నప్పుడు కలుగుతోందా మీకు? ఏమ్మా అమ్మ అన్నం తినిపించే గోరుముద్దల రుచి మీకు ఇక్కడ బయట ఎక్కడ కనిపిస్తుందా? ఏమ్మా ఆ ప్రేమ మీకు ఎక్కడైనా మిషన్ ఇస్తుందా? రేపు నీకు ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్లో పడుకుంటే ఒక చల్లని స్పర్శ నీ నిదుట మీద తాకి ఎలా ఉన్నావా నాన్న, బాగున్నావా, మంచినీళ్ళు కావాలా, కొబ్బరి నీళ్ళు తాగుతావా, బత్తాయి రసం తీయమంటావా అని అడిగే మాటలు కావాలా? ఇంటర్నెట్ లో చూసుకుంటే ఇంటర్నెట్ మాట్లాడే చాటింగ్లు కావాలా మీకు? ఆ చాటింగ్లు ఎవరు చేస్తున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఆ ఫేస్బుక్ అంటారు దానికి అసలు ఫేసే లేదు. అటువంటి మాట్లాడుతూ ఉంటే అందుకని మైండ్ చేయాలి. మీ చుట్టూ ఉన్నటువంటి ఎదుగుతూ ఒక మొక్కకి ఇప్పుడు అక్కడ చెట్టు ఉంది, చిన్న చెట్టుకు నీళ్లు పోస్తున్నారా, మీరు పెద్ద చెట్టుకు నీళ్లు పోస్తున్నారా? ఏమా చిన్న చెట్లకు నీళ్లు పోస్తారా, పెద్ద వృక్షాలకు నీళ్లు పోస్తారా? ఎందుకని? పెద్ద వృక్షానికి భూగర్భ జలాలను ఆస్వాదించే శక్తి వచ్చేసింది. పోసినా ఒకటే, పోయకపోయినా ఒకటే. అందుకని పెద్దవాళ్ళకి చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే, వాళ్ళు ఎదిగిపోయారు. వాడు చిన్న మొక్కలుగా ఎదుగుతూ ఉన్నటువంటి మీకు నీళ్లు పోస్తూ ఎరువు వేస్తూ ఆ పాదు కరెక్ట్గా చేస్తూ దాని చుట్టూ ఉన్న కలుపు మొక్కలను కూడా ఏరి పారేస్తే అది మహావృక్షంగా ఎదుగుతుంది. మీరు మహావృక్షంగా ఎదుగుతూ ఉన్నటువంటి దశలో మీ చుట్టూ పేరుకుంటున్న ఈ కలుపు మొక్కలను కనుక మీరు తీసేసుకోకపోతే ఏమిటి మీ చుట్టూ ఉన్న కలుపు మొక్కలు? ఇవే ఈ చాటింగ్లు, ఇంటర్నెట్లు. మొన్న నేను విజయవాడ హైదరాబాద్లో కూడా ఇట్లాగే ఒక ప్రైవేట్ ట్యూటోరియల్స్ కాలేజీకి పిలిచాను. నన్ను 10 మంది ఆడపిల్లలు టెర్రస్ మీద 10 మంది 10 సెల్ ఫోన్లలో మాట్లాడుతున్నారు. ఎవరి సెల్ ఫోన్లో వాళ్ళతోనే. నేనన్నాను ఇదేంటి 10 మంది మీరు ఇక్కడ కూర్చుంటున్నారు కదమ్మా, మీలో మీరు మాట్లాడుకుంటే ఎవరితో మీరు సెల్ ఫోన్లో ఎంతసేపు మాట్లాడుతున్నారు? కొంతమంది సిగ్గుపడి తలచుకున్నారు, చెప్పడానికి భయపడ్డారు, రకరకాలు. 10 మంది కూర్చుని మీ సబ్జెక్టు గురించి డిస్కస్ చేసుకోండి, రాష్ట్రాల గురించి మాట్లాడుకోండి, దేశాన్ని గురించి మాట్లాడుకోండి, ఏదైనా ఒక ఆధ్యాత్మిక అంశం మీద మాట్లాడుకోండి, ఒక జనరల్ నాలెడ్జ్ని పెంచుకోండి. ఎవరితో ఇంతసేపు చిట్ చాట్ చేస్తున్నారు మీరు? ఏంటి ఎక్కడ జరుగుతుంది? విజయవాడలో హైదరాబాద్లో నేను అమీర్పేటలో బస్సు ఎక్కితే ఓల్వో బస్సు బెంచ్ సర్కిల్ దిగే వరకు ఒక అమ్మాయి పక్కన బాయ్ ఫ్రెండ్తో అంతసేపు మాట్లాడుతూనే ఉంది. నేను పక్కనే ఉన్నా, నాకు అన్ని మాటలు వినపడుతున్నాయి, నాకు అన్ని మాటలు నాకు వినపడుతూనే ఉన్నాయి. కాబట్టి విద్యార్థులారా, సాందీపని శ్రీకృష్ణుడు కూడా విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు విద్యార్థులందరికీ ఒక చక్కని మాట చెప్పాడు. మా చిరంజీవులారా, ఈ విద్య అనేటువంటి అనంతమైనటువంటిది, ఎంత తెలుసుకున్నా తెలుసుకోవడానికి ఎప్పుడు మిగిలే ఉంటుంది. ఇప్పుడు టీవీ వాళ్ళు చెప్తూ ఉంటారు, చూస్తూనే ఉండండి, చూడడానికి చాలా ఉంది, వినడానికి ఎంతో ఉంది అని చెప్పి అడ్వర్టైజ్ చేస్తుంటారు. అవి కాదు, ఈ విద్య అనేటటువంటిది మాత్రం ఎంతో అనంతమైనటువంటిది. ఈ విద్య వినమ్రతతో ఉన్నంత వరకు మీరు ఆరోగ్యంగానే ఉంటారు. విద్య ఎదిగిన కొద్ది అహంకారం కనుక మీలో వస్తే అది చాలా ప్రమాదకరమైనటువంటి అహంకారం కూడా పెరుగుతుంది. పొగడ్త అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. పొగడ్త మిమ్మల్ని సర్వ విధాల నాశనం చేస్తుంది. పొగడ్త విషకన్య లాంటిది. పొగడ్త విషకన్యలాగా కౌగిలించుకుంటుంది మిమ్మల్ని. జాగ్రత్త పడండి అని చెప్పి సాందీపని శ్రీకృష్ణుడికి విద్యాభ్యాసం పూర్తయిపోయిన తర్వాత చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. కాబట్టి మీరు ఈ వయసులో అనేక విషయాల మీద
కావలసిన విషయాల మీద మీరు దృష్టి పెట్టండి తప్ప మిగతా విషయాల పట్ల మీరు మౌనం వహించండి. మౌనం వహించండి. మౌనము అంటే అన్య విషయాల మీద మౌనం అంటే ఏమిటంటే వాటిని పట్టించుకోవద్దు. మీరు రోడ్డు మీద ఎన్నో పిచ్చెక్కిస్తాను ఈ మధ్యన ఒక సినిమా టైటిల్ రోడ్డు మీద పోస్టర్లు, నానా దరిద్రంగా చూపించేటటువంటి సినిమాలు మనం బయట కనిపిస్తూ ఉంటాయి. అటువంటి వాటి పట్ల మౌనం వహించండి. అద్దాల బీరువాలలో మిమ్మల్ని ఆకర్షించడానికి రకరకాల పానీయాలు. ఈ మధ్యన నాకు ఒక ఎక్సైజ్ మినిస్టర్ చెప్తే బాధేసింది. సత్యవాణి గారు, నేను ఒక విషయం చెప్తున్నాను, ఎక్సైజ్ దీంట్లో డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తున్నాను, మేము ఎంత పాపం చేస్తున్నామో నాకు అర్థమవుతుంది. ఈ మధ్య ఎనర్జీ డ్రింక్ అని ఒక బ్లూ కలర్ ఒక డ్రింక్ వస్తుందట. అలాగే ఆడవాళ్లకు కూడా తాగడానికి కావలసిన పానీయాలలో ఆల్కహాల్ కలుపుతూ మమ్మల్ని సప్లై చేయమని, ఇంటికి కూడా అవసరమైతే మీరు ఇంటికి కూడా ఆర్డర్ తీసుకుని పంపించండి. ఇది పిల్లలకి కిట్టి పార్టీలో తెలియక ఆడవాళ్ళందరూ తాగేసేయటం, ఆ మత్తులో రకరకాలైనటువంటి అనారోగ్యానికి గురవడం, భార్యాభర్తల మీద తగులు రావడం, కుటుంబాలు విడిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మాకేమో ఒత్తిడి, మీరు ఎంత ఇన్కమ్ దీని మీద తీసుకొస్తారో ఇంత ఇన్కమ్ తీసుకురావాలి, మాకు ఒక టార్గెట్ పెడతారు. ఈ ఎనర్జీ డ్రింక్ వల్ల పిల్లలకు సర్వనాశనం అయిపోయేవన్నీ కూడా అందులో కలుపుతున్నారు. మేము తెలియకుండానే ఉద్యోగాల్లో మేము మహాపాపం చేస్తున్నామండి అని చెప్పాను. ఎంతో వాపోయాడు దాన్ని. నాకు ఎన్నో జరుగుతున్నాయి సమాజం. కేవలం డబ్బు 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 సంపాదించుకోవడం కోసం ఏ పనైనా చేస్తున్నారు. ఈ డబ్బు ఏది మన వెంట రాదు. ఏది నిజమైన ధనము? ఇప్పుడే కారులో వస్తూ మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఏది నిజమైన ధనం? మనకి వేదం ఎప్పుడో చెప్పి, ధనం అగ్ని, ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసు, ధనం ఇంద్రో, ధనం బృహస్పతి, ధనం వరుణ. ఏది ధనం? మన శరీరంలో ఉండే ఉష్ణోగ్రత ఏదైతే అది నిజమైన ధనం. 98 డిగ్రీల కంటే 99 పాయింట్ వస్తే ఏమంటున్నాం? దాన్ని ఫీవర్ అంటాం మనం. జ్వరం వచ్చేసింది. ఆ జ్వరంలో ఉన్నప్పుడు నువ్వు ఎంత ధనం సంపాదించదు, ఏమి తినడానికి నీకు రుచించదు కదా. అది నిజమైన ధనం. ఆరోగ్యం నిజమైన ధనం. ధనం సూర్య. సూర్యుడు లేకపోతే మనకు వెలిగే లేదే. సూర్యుడు లేకపోతే మన కారు కూడా నడవదే. సూర్యుడు లేకపోతే అసలు మనకు బ్రతికే లేదే. అది ధనం మనకి. ఆ సూర్యుడిలో ఉన్న కిరణాలే కదా మనకు అయిన గాయాన్ని మార్పుతున్నాయి. గర్భంలో ఉన్న శిశువుకు కావలసినటువంటి ఆరోగ్యాన్ని కూడా ఒక సూర్యకిరణం ఇస్తున్నది. ఒక్కొక్క సూర్యకిరణం ఒక మొక్క లోపల, భూమి లోపల ఒక మొక్క ఎదిగేటట్టు చేస్తున్నది. కాబట్టి సూర్యుడే నిజమైనటువంటి ధనం. ధనం ఇంద్రుడు. ఇంద్రుడు అంటే ఏమిటి? పదవి. ఇంద్రుడు అనేటువంటి ఎక్కడైనా మనకు ఇమేజ్ అనేటువంటిది సంపాదించుకుంటే, ఒక మంచి పేరు ప్రతిష్టలు కనుక మనం సంపాదించుకుంటే, ఆ పేరు ప్రతిష్టలే మనకి ఎక్కడికి. ఇప్పుడు నేను దేశం అంతా ప్రయాణం చేశాను, నాకు రూపాయి ఖర్చు లేదు. నాకు ధనం ఎందుకు? ఇంకా నాకు ధనంతో పని ఉంది. రూపాయి ఖర్చు లేకుండా నేను కాకినాడ వచ్చాను, రూపాయి ఖర్చు లేకుండా నేను కాకినాడ నుంచి వెళుతున్నాను. దేనివల్ల? దేనివల్ల? ఆ పేరు, ఆ వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వానికి ఇచ్చే విలువ ఏ డబ్బు ఇవ్వగలుగుతుంది? అలాగే ధనం బృహస్పతి. బుద్ధి. బుద్ధి లేని వాడు ఏ పని చేస్తే ఏమిటి ఉపయోగం? ఆ డబ్బులు ఏం చేసుకుంటాం? బుద్ధి లేని వాడు అంటే ఆ బుద్ధి అనేది లేకపోతే. వరుణుడు. వరుణుడు అంటే వర్షం. వర్షం లేకపోతే మనకు పంట లేకపోతే సంపద ఎక్కడి? కాబట్టి నిజమైన సంపద, నిజమైన ధనం ఏది? ధనం. ధనం అగ్ని, ధనం సూర్యుడు, ధనం ఇంద్రుడు, ధనం బుద్ధి, ధనం అంటే బృహస్పతి, ధనం ఇంద్రుడు, ధనం వరుణుడు. అందుకే అష్టలక్ష్ములు అన్నారు మనల్ని. ఈ 8 మన దేహానికి, మన శరీరం, మన చుట్టూ ఉన్న అదే ప్రకృతి. అందుకని అమ్మవారిని ఓం ప్రకృత్యై నమః అనే ఆరాధిస్తాం మనం. ఆ బొమ్మలన్నీ చిత్రకారులు గీసినవి. నేచర్ని ప్రేమించండి చాలు మీరు. దేవుడు ఏదనేది వద్దు మనకి. నేచర్. ఈ నేచర్ నుంచి పాఠాలు నేర్చుకోండి. నేచర్ని ప్రేమించడం నేర్చుకోండి. ప్రతి వస్తువు కూడా నేచర్ నుంచే మనం తీసుకున్నాం. ప్రతి వస్తువు కూడా మళ్ళీ నేచర్కే మనం సమర్పిస్తున్నాం. కాబట్టి నేచర్ పట్ల ఎప్పుడైతే మనం ఆరాధనా భావన పెంచుకుంటామో, నేచర్ని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, మన వ్యాపార వ్యవహారాలలో కూడా నేచర్కి అనుగుణంగానే మనం ఎప్పుడైతే పనులు చేస్తామో అప్పుడే మన జీవితాలు సవ్యంగా ఉంటాయి, సమాజం కూడా సవ్యంగా ఉంటుంది. అక్కడ స్విచ్ బోర్డులో పెట్టవలసిన విధంగానే వైరింగ్ సిస్టమ్ కనుక పెడితేనే అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వెలుగుతుంది. దాని ధర్మానికి అనుగుణంగా పెడితేనే ఫ్యాను లైట్ వెలుగుతుంది. మరి సృష్టి యొక్క ధర్మానికి అనుగుణంగా మానవుడు నడుచుకోకపోతే అప్పుడు ఏమవుతుంది? ఫ్యూజ్ అవుతుంది. అది పెట్టకపోతే ఎట్లయితే ఫ్యూజ్ అవుతుందో, సృష్టికి అనుగుణంగా అక్కడ మానవుడు కూడా నడుచుకోకపోతే నాశనం అయిపోతాం. ఈ ఒక్క సూత్రం చాలు, ఈ ఒక్క వాక్యం చాలు మనకి. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఈ వయసులో 5 సంవత్సరాలు, 1 నుంచి 5 సంవత్సరాలకు వచ్చేటటువంటి బాల్య దశ,
5 నుంచి 15 సంవత్సరాల వరకు వచ్చేది కౌమార దశ, 15 నుంచి 40 సంవత్సరాల వరకు యవ్వన దశ, ఆ తర్వాత వచ్చేది వృద్ధాప్యం. కాబట్టి 40 సంవత్సరాల పాటే మన మానవుడి యొక్క జీవిత కాలం. ఈ జీవిత కాలంలో సరైన పనులు చేయకపోతే, సరిగ్గా నిర్ణయం చేసుకోకపోతే, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మీ దశలో అన్ని రకాల వ్యసనాలకి, రకరకాలైనటువంటి ప్రలోభాలకి లోనైపోతుంది మనసు. అలా వ్యసనాలకు లోనైపోయినటువంటి వాళ్ళు ఎటువంటి పతనం చెందుతారు అనేది మనకు అనేక విషయాలు బోధించారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక కుక్క అక్కడ ఒక ఎముకని, ఎండిపోయిన ఎముక కనపడితే దాని మీద దృష్టి పడి అది తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది. మిగతా కుక్కలన్నీ దానిని భయపెట్టే, నో అది ఎండిపోయిన కుక్క, దాని జోలికి వెళ్ళమాకు అంటే, ఇది వీళ్ళన్నీ నా మీద అసూయతో చెప్తున్నారు, అందులో ఉండకుండా ఎలా ఉంటుందని చెప్పి ఆ కుక్క వాళ్ళ మాట వినకుండా ఎండిపోయిన బొమ్మికను తీసుకుని ఒక మూలకి వెళ్ళి దాన్ని బాగా కొరకడం మొదలుపెట్టింది. అలా బాగా గట్టిగా కొరుకుతూ ఉంటే దాని పంటిలో నుంచి రక్తం రావడం మొదలెట్టింది. ఆ రక్తం వస్తూ ఉంటే, చూసావా దీనిలో ఇంత రక్తం ఉంటుంది, కావాలని నాకు మీద చుప్పనాతనంతో వాళ్ళు ఏమీ లేదని చెప్పాయని చెప్పింది. దానికి తెలియట్లే తన దేహంలో నుంచి తన రక్తాన్ని తానే తాగేస్తుందని తెలియక అది భ్రమపడి ఆ విధంగా పెద్దల మాట చెవిని పెట్టకుండా తన దేహాన్ని తానే పాడు చేసుకున్నట్టుగానే, పెద్దలు చెప్పినటువంటి మాట వినకపోతే భగవంతుడు కూడా పుటం పెట్టి కర్మ ఫలితాల మీద తప్పకుండా మనకి వినిపిస్తాడు. కాబట్టి వ్యసనాల బారిన పడేవాళ్ళ సంగతి కూడా అదే. అందుకే గౌతమ బుద్ధుడు ఒక మాట చెప్పాడు, సింహం ఎదుటకు నీవు వెళ్ళినప్పుడు భయపడకు, అది నీ పరాక్రమం నాకు గీటురాయి. విన్నారా? పర్వతాగ్రమ నుండి నీవు కిందకు చూపినప్పుడు కూడా భయపడకు, అది నీ తపస్సుకు సాధన. కరవాలమునకు నీ కుత్తుకు నందించినప్పుడు కూడా నువ్వు భయపడకు, అది నీ త్యాగానికి ప్రతీక. నీ చుట్టూ అగ్నిజ్వాలలు అలుముకుంటున్నప్పుడు కూడా నువ్వు భయపడకు, అది నీ బలిదానానికి ప్రతీక. కానీ మద్యమునకు మాత్రం భయపడు, అది సర్వ పాపములకు హేతువు, సర్వ పాపములకు నెలవు. కాబట్టి అలాగే యవ్వనం అనేటటువంటిది కూడా అటువంటి నెలవు, అటువంటి వెలుగు. కాబట్టి ఈ యవ్వనంలో మిమ్మల్ని ఆరడి పెట్టే విషయాలు, మిమ్మల్ని రకరకాలైన దీంట్లోకి తీసుకువెళ్ళే విషయాలు అనేకం మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. మై డియర్ చిల్డ్రన్, మై డియర్ గ్రాండ్ చిల్డ్రన్, నా మనవళ్ళకి, నా మనవరాళ్ళకి అమ్మమ్మగా చెబుతున్న మాట అనుభవరీత్యా దాని వలన భవిష్యత్తులో జరిగే పర్యవసానాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ మధ్యన ఈనాడులో గుండె చప్పుడు అనే దీంట్లో పిల్లలు చదువుకుంటున్న రోజుల్లో వాళ్ళు చేసినటువంటి అపసమీప మార్గంలో నడవబట్టి ఈ రోజున ఎటువంటి వ్యాధులకు గురయ్యారో, ఏ రకమైనటువంటి సంక్షోభాలకు గురయ్యి వాళ్ళ సమాజానికి పనికి రాకుండా మేము ఎలా తయారయ్యామో అని గుండె చప్పుడులో వాళ్ళకి జరిగినటువంటి విషయాలను చెబుతూ వాళ్ళను మానవాళికి హెచ్చరిక చేస్తున్న మీలాంటి పిల్లలు. కాబట్టి నా మాట వినండి, చక్కగా ఏ విద్య కోసం అయితే మీరు వచ్చారో ఆ విద్యను అభ్యసించండి. దానితో పాటు ప్రాపంచికమైనటువంటి విషయాలను కూడా అవగాహన పెంచుకోండి. ప్రకృతిని ఆరాధించండి, ప్రేమించండి. తోటి మనిషి పట్ల గౌరవంతో, ప్రేమతో మెలగండి, వినమ్రతో ఉండండి. మీ బిజినెస్ వ్యవహారాలు, రేపు మీరు ఎక్కడికి చేరినా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటిది చాలా ప్రధానము. వాక్కు అనేది కామధేనం, అది ఏది కోరితే అది ఇస్తుంది. ఎలా మాట్లాడాలో అనేటటువంటి ఆంజనేయుడిని చూసి నేర్చుకోవాలి. మందర ఏం చేసింది, నీకు చెప్పలేదా 21 రోజుల క్రితమే రాముడికి పట్టాభిషేకం చేస్తానని ప్రకటించేశాడు దశరథుడు, ఇంకా నీ వరకు రాలేదా అని మందర కైకలో ఒక రకమైన విషబీజాన్ని నాటింది. అదే ఆంజనేయుడిని చెప్పాడు, రామచంద్ర నీ కోసం ఆ వేడి నిట్టూర్పులు విడుస్తూ రామా రామా అని నీకోసమే తప్పిస్తూ ఉందని ఆ సీతమ్మ తల్లి. ఎప్పటికప్పుడు చచ్చిపోదాము అనుకుంటూ ఉంటే ఆ రామా రామా అని పలుకుతున్న శబ్దాలు మళ్ళీ ఆమెను బ్రతికిస్తున్నాయి, ఆమెను చనిపోనీయకుండా చేస్తున్నాయి. పాజిటివ్గా చెప్పాడు అక్కడ. అదే ఇంకొకటి లేనప్పుడు రావణాసురుడితో ఈ పలానా సినిమాకి వెళ్ళిందండి, అక్కడికి వెళ్ళిందండి.